Next part, I would like to welcome Anjali to wish the achievers and share her uh, message. అనంత్ అన్మ్యూట్ చేస్తావా? సో హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లా ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలీదు. సిన్స్ యునో మార్నింగ్ నుంచి అమేజింగ్ ఫ్లయర్స్ ఫ్లో అవ్వటం కానివ్వండి, ఏ మీ అకౌంట్స్ లో 1 lakh వస్తుంది. బట్ చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే ఒక ఇది పీస్ ఆఫ్ కేక్ అన్నట్లు వీళ్ళు 1 lakh క్లబ్ లోకి వచ్చేసారు. అండ్ యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకున్నా, చెప్పేస్తా. ఇంసేపు విజయ్ మాట్లాడుతుంటే నాకు బీబీసీ న్యూస్ చూసినట్లుంది. సో యా, few first of all, hearty congrats to all the new achievers. Same time, అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుష్మా టు స్టార్ట్ విత్ హర్ అకంప్లిష్మెంట్, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. మనకి ఇప్పుడు కపుల్స్ గా బిల్డ్ చేసే వాళ్ళకి మనకి వీ నో హౌ ఈజీ ఇట్ ఇస్ వెన్ వీఆర్, అంటే అన్ని అలైన్మెంట్ లో ఉంటాయి, ఫ్లో లో వి జస్ట్ డూ ఇట్, వి ఫాలో అవర్ మెంటర్. బట్ ఒక సింగిల్ హ్యాండెడ్ గా షీఈస్ మెయింటైనింగ్ సో మచ్ అండ్ చాలా గట్స్ కావాలి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ నెక్స్ట్ ప్రియాంక, దో షీఈస్ వెరీ న్యూ టు ద కమ్యూనిటీ, నంబర్ మ్యాజిక్ అంటే ఇది అని షీఈస్ ప్రూవ్. నెక్స్ట్ కాంతారెడ్డి గారు, అసలు తను క్వాలిఫై అయ్యారనేది కూడా నాకే సర్ప్రైజ్ ఇవాళ. సో అండ్ దెన్ విజయ్ వచ్చి మేము వీఆర్ లైక్ క్లోజ్ గా వి కీప్ అబ్జర్వింగ్ విజయ్. అఫ్ కోర్స్ అంత ఓపిక, అంత డెడికేషన్ ఒక క్లయింట్ కి అంటే ఇంకా కంప్లీట్ గా వాళ్ళ బాధ్యత తీసుకోవటం అంటారు కదండి, అది నేను విజయ్ లో నోటీస్ చేశాను. చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎక్కడ కూడా పొరపాటున కూడా సరేలే ఏముందిలే ఉండదన్నమాట. హీఈస్ వెరీ స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్లయింట్స్ హెల్త్ కండిషన్. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఉన్న క్వాలిటీస్ తో పాటు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కాకపోతే మీరు యూ షుడ్ గెట్ ఇన్ టు ద 1 lakh అంటే. అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ ఒక 2-3 థింగ్స్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ బిఫోర్ దట్ నాకు చాలా ఇష్టం అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. అట్లా ఎగ్జాంపుల్ నేను మన విజయ్ గురించే చెప్తా. అనంత్, నేను చెప్పకముందే పెట్టేసాను, ఇట్స్ ఓకే. విజయ్ గురించే చెప్తా బికాజ్ ఇప్పుడు నేను ఐ కీప్ వర్కింగ్ విత్ మెనీ విమెన్ ఆర్ కపుల్స్. అప్పుడు వాళ్ళని డ్రీమ్స్ అడిగినా మనకి టపీమని వస్తాయి కదా ఆన్సర్స్. సో వాళ్ళకి రాసి ఇచ్చేస్తాం. మీరు విజయ్ చూసారు స్టేజ్ పైన వెన్ హీ వాజ్ ఆస్క్డ్ అబౌట్ దుబాయ్. విజయ్ ఆన్సర్ ఏమిచ్చారో మనం విన్నాం కదా. సో ఐ థాట్ ఓకే, విజయ్ చాలా సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నట్టున్నారు. సో తనకి తెలియకుండానే తను ఇఫ్ హీ సీజ్ ఇట్ మేనిఫెస్ట్ అయిపోతుందిలే అని చెప్పి విజయ్ తో నేను నరేన్ ఎక్కువ వి కీప్ ఇన్ టచ్. సో తన చాట్ లో అనంత్ ప్లీజ్, చాట్ లో నేనే రాసి పిన్ చేసేసాను అనమాట, పైన మార్క్ చేశాను చూడండి, ఐ మీన్ ద 1 lakh క్లబ్ అని చెప్పి. యా, ఇది నేనే రాశాను, నేనే పిన్ చేసి పెట్టాను. విజయ్ ఎన్నిసార్లు చూసారేమో నాకు తెలియదు కానీ విజయ్ ఇప్పుడు మీకు తెలుసు కదా నరేన్, మనం ఏమన్నా అడిగాం అనుకోండి టాక్ టు మై లాయర్ అన్నట్టు టాక్ టు విజయ్ అని అంటారు కదా. సో పనులు ఉంటాయి అనమాట విజయ్. సో చూసి ఆయన ఏమో కానీ నేను మేనిఫెస్ట్ చేసేసాను ఎక్కువ. సో గైజ్, సో విజువలైజ్ చేసుకోండి, డ్రీమ్ చార్ట్స్ అవి రాసుకోండి, కమ్యూనిటీ నంబర్ పెట్టండి అందులో.
థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అన్ని రాసేస్తున్నాం, కానీ బీ వెరీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ యూ వాంట్. అండ్ సెకండ్ థింగ్, బాగా జరిగితే మెంటోర్ తో టచ్ లో ఉండాలి అనే ఒక రాంగ్ నోషన్ నుంచి యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బాగా జరగాలంటేనే యూ షుడ్ బీ విత్ యువర్ మెంటోర్. ఒక క్లయింట్ వచ్చిన తర్వాత, ఒక ముగ్గురు క్లయింట్స్ వచ్చిన తర్వాత ఐ టాక్ టు నరేన్ అంజలి ఆర్ యువర్ ఓన్ మెంటర్ అని అనుకుంటే అవ్వదు, ఎక్కడో మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. యూ జస్ట్ కీప్ ఆన్ చెకింగ్ విత్ యువర్ మెంటర్. అండ్ హూ ఆల్ ఆర్ విత్ నరేన్ ఎస్పెషలీ. నరేన్ ఏ టైప్ అంటే, మనకి చేయి చేయి కాలుతున్నా ఆయనకు తెలిసి ఉంటుంది వీళ్ళు చేయి ఇప్పుడు కాలు అవుతుంది ఆ టైంలో కూడా హీ వుడ్ నెవర్ టెల్ యూ ఏ జాగ్రత్త మీ చేయి కాలు చెప్పరు. సో బీ వెరీ కేర్ఫుల్, మనమే చెక్ చేసుకోవాలి. సో చెక్ యువర్ మెంటర్, చెక్ యువర్ కోచ్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. అది చాలా ఇంపార్టెంట్. అండ్ బీ వెరీ ప్రొఫెషనల్. మీరు యు ఆర్ రిప్రజెంటింగ్ వావ్ అండ్ డబ్ల్యూజీ. సారీ టు సే, బాగా డ్రెస్అప్ అవ్వండి, ప్రెజెంటబుల్ గా ఉండండి. వావ్ కమ్యూనిటీ నుంచి అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇంట్లోనే కదండి ఉన్నాము, పిల్లలు ఇద్దరు అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు, నేను థియేటర్ లోపలికే వెళ్తున్నాను. బికాజ్ వాళ్ళు అనుకున్నారు అమ్మ డ్రెస్అప్ అయింది ఎక్కడికో అంటే, ఈ మేకప్ ఇవి మా బాబు అంటున్నాడు పెద్దవాడు, థియేటర్కే కదమ్మా ఎందుకు ఇంత రెడీ అయ్యావు. నో, సి దిస్ ఇస్ మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ మీకు ఇట్ విల్ పే యూ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ ఆర్ ఎనీథింగ్. బీ ప్రెజెంటబుల్. కొంచెం ప్రొఫెషనల్ గా ఉండండి, ప్రొఫెషనల్ గా మాట్లాడదాం, కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ నెవర్ క్రాస్ కమ్యూనిటీ నార్మ్స్ అండ్ ఆల్. మీరు అవి మీకు నరేన్ అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు. అండ్ దెన్ దిస్ బిజినెస్ ఆర్ దిస్ కమ్యూనిటీ ఆర్ దిస్ 1 lakh క్లబ్, ఇవన్నీ కూడా దిస్ ఇస్ బేస్డ్ అపాన్ నంబర్ గేమ్. ఇది నంబర్ గేమ్ అంతే. సో గ్రో యువర్ నంబర్ ఇన్ ఆల్ టర్మ్స్. అండ్ ఫైనల్ టిప్ ఫ్రమ్ మై సైడ్, ఒక సింపుల్ థింగ్ ఏంటి అని అంటే, యూ జస్ట్ క్వాలిఫై ఫర్ వాట్ ఎవర్ నరేన్ మనకి చెప్తారు కదండి, సో అండ్ సో మీట్ ఉంది మీకు ఈ అప్కమింగ్ మంత్స్ లో. యూ జస్ట్ క్వాలిఫై, దాన్ని గోల్ గా పెట్టుకొని యూ వర్క్ ఇట్ అవుట్. అండ్ దెన్ గ్రేట్ టు సీ యూ ఆల్. అండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది కమింగ్ మంత్స్ లో, కమింగ్ ఇయర్స్ లో. కమ్యూనిటీ ఈస్ గోయింగ్ టు గ్రో వెరీ బిగ్. మొమెంటం అంటారు కదా, అది వచ్చేసింది. ఇట్స్ ఆల్ అప్ టు యూ, టేక్ ఇట్ వెరీ సీరియస్. నేను నరేన్ ని చూసిన విధానం ఇస్ టోటలీ డిఫరెంట్. ఒక గోల్ పెట్టుకున్నారు అని అంటే, ఇంట్లో కానీ లైక్ ఎవరు చూసినా కూడా ఇంకా మనం ఎవరు అడ్డు చెప్పరు అంటే గోల్ కి భయం వచ్చేయాలి. సో అటువంటి గోల్ మీ దగ్గర ఉందా? గోల్ కే భయం వచ్చే విధంగా ఐ యు వర్కింగ్? ఇవన్నీ సెల్ఫ్ చెక్ చేసుకోండి. అండ్ ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓవర్ టు మై హీరో. All the best. Sorry, all the best. Okay, fantastic. Guys, I have a few points before we close. Okay. First thing, why are we doing all this for? What is the reason? So you know that the reason is simple. Your dream. And what is a dream? ఇక్కడ if you understand, if you're not clear, Oprah Winfrey show, Oprah Winfrey మీ అందరికి తెలుసు, one of the most popular persons this planet has ever seen. ఆమె కొన్ని వందల మంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసింది, ఆప్రా విన్ఫ్రే టాక్ షో అనేసి. సో ఆమెను ఒక ఇంటర్వ్యూలో వేరే ఒకతను ఇంటర్వ్యూ చేస్తాడు ఆప్రా విన్ఫ్రేని. ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు తను అడుగుతాడనమాట, మీరు ఇంతమందిని ఇంటర్వ్యూ చేశాడు కదా, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ మీ దగ్గర వచ్చి కూర్చున్నారు, యూ ఇంటర్వ్యూడ్ దెమ్, వాట్ వాస్ ద మోస్ట్ కామన్ క్వాలిటీ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ గాట్? కామన్ క్వాలిటీ ఏంటి మీకు తెలుసు అంటే, ద ఆన్సర్ షీ గేవ్ వాస్, చాలా మందికి సక్సెస్ఫుల్ పీపుల్కి
అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండే ఒకే డిఫరెన్స్ ఏమంటే, అన్సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ నో వాట్ దే ఎగ్జాక్ట్లీ వాంట్. నాకేం కావాలి అనేదే తెలీదు వాళ్ళకి. అసలు ఏం కావాలనేదే తెలీదు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఏం కావాలి? ఇప్పుడు నేను మీకు ఒక గోల్ ఇస్తున్నా సరే, #ఫైర్ ఫెంటాస్టిక్. బట్ ఔట్సైడ్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్? సో దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఎ డ్రీమ్. మరి మీరు ఎంత క్లియర్గా ఉన్నారు మీ డ్రీమ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కేసు తీసుకుందాము. ఇప్పుడు బిఎండబ్ల్యూ ఒక ఎగ్జాంపుల్. బిఎండబ్ల్యూ కార్, వెన్ ఎవర్ వీ గో ఇన్ దట్ కార్, 95% ఆఫ్ ద టైమ్ దిస్ హ్యాపెన్స్. ఆ పక్క విండో దగ్గర ఎవరన్నా పేరెంట్స్ ఒక బైక్లో వైఫ్ హస్బెండ్ చైల్డ్ ఉన్నారు అనుకుందాం, బేబీని కూర్చోబెట్టుకొని, ఒక 5, 6, 7 year old కిడ్. అమ్మ బిఎండబ్ల్యూ అంటే వాళ్ళకి దట్ ఈస్ డ్రీమ్. ఆ ఏజ్లో అదని చూసినారా, యంగ్స్టర్స్ బైక్లో పోయేటప్పుడు ఏం కార్ ఇది, దట్ ఈస్ డ్రీమ్. అంటే మనందరికీ అది ఉండింది. మనందరి మైండ్లో ఆ ఎలక్ట్రిసిటీ ఒకప్పుడు, ఐ వాంట్ టు గెట్ దిస్ డన్, ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ అనేది. బట్ మెల్లమెల్లగా ఆ స్పార్కే పోగొట్టేసుకున్నాం కదా. సో అది ఒక్కసారి మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోండి. అది ఎవరి కోసం చేసుకోవాలా? మీకోసం చేసుకుంటారా, లేదా మీ మీద డిపెండ్ అయిన వాళ్ళ కోసం చేసుకుంటారా? ఐ షో యూ వన్ వీడియో. అనంత్, నీకు వాట్సాప్లో ఒకటి షేర్ చేశాను చూడు. ఏది అది కాదు, బిఎండబ్ల్యూ డే కాదు. వన్ మోర్ వీడియో జస్ట్ నౌ ఐ షేర్డ్. ఫస్ట్ వీడియో ప్లే చేయి ఒకసారి. So the reason I'm showing this video is so there is a philosophy in I believe Greek philosophy anukunta, neo-theology or something. Yeah, Anant, you can play. నీవే 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 నేనంట, నీవే లేక నేనే నేనంట, మరమల్లే అందిందేమో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవే లేక నేనే నేనంట, వరమల్లే అందిందేమో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. બોક્સર ચલાવતા ને ત્યારે લોકો એવું કહેતા કે આ પાઠું હવે ક્યારે તારે બદલવું છે. ત્યારે તાર પપ્પા હસીને એવું કહેતા કે હવે જ્યારે હું ગાડી લઈશ ને તારે સીધી 4 વ્હીલર જ લઈશ. એટલે એ એક સપનું આજે તે પૂરું કર્યું છે, એનો મને ગર્વ છે. થેન્ક યુ નિલેશ, કોંગ્રેચ્યુલેશન. Wow. సో ఆమెకి అది డ్రీమ్ కాకుండా నింటే, అసలు అంటే ఒక విధంగా చెప్పాలంటే అది డ్రీమ్ కూడా చెయ్యలేని పరిస్థితిలో ఉంది ఆమె. దాన్ని వాళ్ళ సన్ ఫుల్ఫిల్ చేసినాడు. సో అవి ఇది యాక్చువల్గా పంజాబ్ ఆర్ సమ్ లాంగ్వేజ్, ఐ డోంట్ నో. ఆ సాంగ్ని మళ్ళా ఎడిట్ చేసి మన సాంగ్ పెట్టించిన అనమాట. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అట్లా మన పేరెంట్స్ కూడా చాలా డ్రీమ్స్ని అన్చేసుకుంటారు. అది ద రీజన్ ఐ బిల్ట్ సచ్ ఎ బిగ్ ఎంపైర్, హౌస్ ఆర్ కార్స్ ఆర్ ఆల్ దీస్, బికాస్ ఈవెన్ ఐ కమ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. ఆల్మోస్ట్ నేను చేసిన 90% ఆఫ్ అకంప్లిష్మెంట్స్, ఇఫ్ యూ రియలీ లుక్ ఎట్ దెమ్, చాలా మంది అడుగుతారు, ఇంత చేసినాక వై డోంట్ యూ ఫీల్ ఎనీ, అంటే నీకేం ప్రౌడ్నెస్, ప్రైడ్ ఇవన్నీ లేవని. ఎందుకంటే ఐ డిడ్ ఇట్ ఫర్ మై, అంటే నా కోసం సాక్రిఫైస్ చేసిన పీపుల్ ఉన్నారు. లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మా నాన్న,
I wanted them to feel the best. I mean, get the best out of life. సో నేను ఎగ్జాక్ట్ ఈ రోజు ఇది మీకు ఎందుకు చూపిస్తున్నట్టే June 1 BMW బర్త్డే. June 1 ఎగ్జాక్ట్గా ఐ థింక్ దిస్ ఇస్ 2024 అంటే 3 years బ్యాక్ ఆర్ 2 years బ్యాక్. BMW మేమందరం సర్ప్రైజ్గా వెళ్ళి ఇక్కడ ఈ కాల్లో ఉంటే చాలా మంది కూడా వెళ్ళి వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చిన BMW ఆఫీస్లో, BMW షోరూంలో అనమాట. ప్రాబబ్లీ అనంత్ యూ కెన్ ప్లే దట్ వీడియో. June 1 or June 2, యా June 2 అంట. ఓకే, కాంతారెడ్డి గారు ఫుల్, యా దట్ ఈస్ డ్రీమ్. The girl them skill artist. Thunderball, some give it up, some give it up, some give it up to our girls. 5 billion and 40 naughty shorty. Baby girl, all my girls, all my girls. Thunderball say, well, come on the way this time. Cool, I wanna be keeping you warm. I got the right temperature to shelter you from the storm. Hold on, gotta get the right tactics to turn you on. And girl, I wanna be the papa, you can be the mom. Oh, oh. Thank you, Anant. And okay, I got it home and నేను చెప్పాను కదా, it was a surprise. My parents weren't aware of that.
సో వాట్ వాస్ ద రియాక్షన్? యాక్చువల్గా అందరిది రికార్డ్ చేశాను, బట్ lack of time, I'll just play my mother's reaction. Anant, you can play it. This is about my excitement in my life so far I had. నాకు 2 సార్లు ఎగ్జైట్మెంట్ ఎక్కువ లెవెల్లో ఉంది. ఒకటి కుముద మా అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు, దట్ ఈస్ 1990. అప్పటికి న్యూస్ పేపర్స్ లోనే రిజల్ట్స్ వస్తాయి. అంత ఎగ్జైట్మెంట్ ఇప్పుడు అనుకున్నా కూడా నాకు గూస్ బంప్స్ వస్తాయి. ఆ పాప వితౌట్ ఎనీ కోచింగ్, వితౌట్ ఎనీ లాంగ్ టర్మ్ ఎవ్రీథింగ్, మొదటిసారి సీట్ రావడం అనేది అప్పట్లో చాలా గ్రేట్. అది అనుకుంటే నాకు ఇంకా ఎక్కువ అసలు గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు అనుకున్నా కూడా. ఇప్పుడు రెండవది నరేన్ BMW కొన్నప్పుడు, ఐ నెవర్ థాట్ BMW విల్ కమ్ టు మై హౌస్. దాన్ని ముట్టుకుంటే కూడా చాలు అనుకునే పరిస్థితిలో ఉంటాం అనమాట. అలాంటిది నరేన్ ఈ బిజినెస్ లో చేరి వాడికి మేము కొనిచ్చిండేది ఒక హీరో రేంజర్ సైకిల్, అదంటే మేము కొనిచ్చింది. దట్ వాజ్ వెన్ హీ వాజ్ ఇన్ 6th క్లాస్ ఆర్ సో. ఇప్పుడు he has got so many cars. This is perhaps this is the 6th car I think. And వాడు మాకు చెప్పను కూడా లేదు ఇది కొంటున్నామని చెప్పి. విజయవాడ పోయినాడు, ఏదో వేరే పని మీద పోతున్నాడు అనుకుంటే అక్కడి నుంచి చూపిస్తే నాకైతే కళ్ళలో టీయర్స్ వచ్చాయి. ఇంత పెద్ద వస్తువు మన ఇంటికి కొనగలిగే స్తోమత మన వాడికి వచ్చింది కదా అని చెప్పానని. రియల్లీ దిస్ ఇస్ ద నెక్స్ట్ ఎగ్జైట్మెంట్ మూమెంట్. దీనికంటే హార్ట్ టచింగ్ ఫీలింగ్స్ 2 ఉన్నాయి నాకు. ఒకటి, వాళ్ళ అప్లైన్ అడిగాడంట, ఈ కారే ఎందుకు కొన్నావు, ఇంకా ఎత్తుగా ఉండే కార్లు చాలా ఉన్నాయి, వోల్వో లాంటివి ఉన్నాయి కదా అంటే, వాడు చెప్పాడు మా నాన్నకి కాళ్ళు పైకి ఎత్తి కూర్చుంటే చాలా కష్టం అనిపిస్తుంది అట్లా ఎక్కి కూర్చోవడం, ఇది ఉంటే లో లెవెల్ చాలా బాగుంటుంది అనుకున్నాను అన్నాడు. రెండవది, మా వయసు అయిపోతా ఉంది, మమ్మల్ని ఆ కార్లలో తిప్పాలని మనకు కోరిక. ఐ కేమ్ టు నో అబౌట్ దాట్. అందుకే లేకపోతే ఇంత అర్జెంట్ గా ఈ కారు కొనాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇంకా నా 2 years మనకి బోనస్ లేవు, వచ్చినప్పుడు కొని ఉండొచ్చు. కానీ మై హస్బెండ్ ఈజ్ 78, ఐఎమ్ 72, అండ్ హీ నోస్ దాట్ this heightened that we must replace very good happiness moments and all. అందుకని వాడు ఈ కార్ ఇంత అర్జెంట్ గా కొన్నాడు. సో రియల్లీ these two are very touching for me, and I'm proud of you, Naren. I'm proud of you. Yeah, thank you, Anant. See, కిక్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మన డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటే కిక్ ఏముంటుంది, ఎదుటోళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తే కిక్ ఉంటుంది అనేసి. ఎదుటోళ్ళది కూడా అవసరం లేదు, మన ఇంట్లో వాళ్ళది చేసుకుంటే చాలు కాబెట్టుకోమంటారు అనమాట. వాళ్ళు మీరు గమనించంటే, ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్, డ్రీమ్ కూడా చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. దట్ ఈస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ పేరెంట్స్, ఈవెన్ యూ, ఈవెన్ వీ. That's why WG is, I call it a revolution, because I want to make sure everybody awakens to these kind of things, these kind of big things. Because if it is not big, it is not a dream. Adi dream e kaadu kada, it's not a dream at all. And we are associated in this association. I want you all to be an inspiration to so many other people. అది జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ డ్రీమింగ్. నెంబర్ 1, రియలైజ్ యువర్ డ్రీమ్స్, డ్రీమ్ లాఫ్టీ డ్రీమ్స్. నేను చెప్తున్నా కదా, పాలో కాలో బుక్స్ అని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ డ్రీమర్. ఆ డ్రీమ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ డ్రీమర్ టు గెట్ ఎ కనెక్షన్. ఆటికి కావాల మన లాంటి వ్యక్తులు. మనం ఏం చేస్తా అంటామంటే, నేను చెప్పాను కదా, WG లాంచ్ అప్పుడు రెస్పాన్సిబిలిటీ అని ఎక్కడ బాధ్యత పెద్దగా చూపించకూడదో అక్కడ అత్యంత బాధ్యతాయుతంగా మనం ప్రవర్తిస్తూ లైఫ్ అంతా వేస్ట్ చేసేస్తాం. నేను బాధ్యత ఎక్కడ భయంకరంగా చూపించాలంటే ఇక్కడ, నేను చూపించాను కదా, అట్లాంటి చోట నేను చూపించాలన్నమాట. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, డ్రీమ్ చేయండి, ఇంట్లో వాళ్ళ కోసం డ్రీమ్ చేయండి. అది ఇది వాళ్ళు వీళ్ళు డోంట్ నీడ్ టు, ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తా అన్నారు.
maybe if you're a child, maybe for your parents, if you're a parent, maybe for your kids, right? So next, what are you learning, unlearning, changing? ఇవన్నీ చాలా కంటిన్యూస్ హ్యాబిట్స్. లెర్నింగ్ అన్లెర్నింగ్ చేంజింగ్, లెర్నింగ్ అన్లెర్నింగ్ చేంజింగ్. ఈ మీట్ లో కూడా ఏదో లెర్నింగ్ అన్లెర్నింగ్ జరగాల. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. కంటిన్యూస్ ఒక ట్యూన్ ఇట్లా కంటిన్యూస్ గా దేర్ బి చేంజ్ దట్స్ హ్యాపెనింగ్, రైట్? నాకు ఒక సెమినార్ బాగా గుర్తు. ఒక యుఎస్ నుంచి ఒక స్పీకర్ వచ్చారు, నా ఫేవరెట్ అన్నమాట అతను. ఎందుకంటే చాలా యంగ్ ఏజ్ లో చాలా పెద్ద సక్సెస్ అచీవ్ చేశాడు గ్లోబల్ గా. ఆయనను చూసే కానీ ఐ వెంట్ టు చెన్నైలో ఒక పెద్ద ఆడిటోరియంలో సెమినార్ జరిగింది. డీన్ కసిగి ఆయన పేరు. సో సెమినార్, ఐఎమ్ ఎఫ్ఆర్ఎం కైండ్ ఆఫ్ పర్సన్, అంటే ఫ్రంట్ రో మెంటాలిటీ అంటారు. ఎఫ్ఆర్ఎం ఇందాక ఎవరో చెప్పారు, డాక్టర్ సుష్మా, నేను ఫ్రంట్ కూర్చోవాల 20 రికగ్నిషన్ అనేది. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఫ్రంట్ సీట్స్ ఐ వెంట్, ఆ రిజర్వేషన్ కావాల్సిన క్రైటీరియాస్ అన్నిటిని అచీవ్ చేసుకొని ముందరకు వెళ్ళి ముందర సీట్స్ లో కూర్చొని, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూడాలి. దుమ్ము లేపేసినారు. 2 సెషన్స్ అనమాట అది. ఫస్ట్ సెషన్ గంట సేపు ఉంటుంది, మళ్ళీ బ్రేక్ ఉంటుంది. సెకండ్ సెషన్ మళ్ళీ గంట సేపు ఉంటుంది. సో ఫస్ట్ సెషన్ గంట సేపు అయిపోయింది. ఐ వాస్ ఆల్ అంటే సోల్డ్ అవుట్ టు హిమ్. కంప్లీట్ గా ఆయనను చూస్తూ ఎంగ్రాస్ అయిపోయి ఆ జోక్స్ కి విపరీతంగా నవ్వుతూ అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. బికాస్ ఎఫ్ఆర్ఎం మెంటాలిటీ ఉండే వాళ్ళకే జరుగుతుంది. వెనకాల కూర్చునేటోళ్ళకి ఇది అర్థం కాదు. గెట్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఈవెన్ ఫర్ నెక్స్ట్ సెమినార్స్, డబ్ల్యూజీ సెమినార్స్ ఎప్పుడు జరిగినా ఎఫ్ఆర్ఎం, గెట్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఐఎమ్ ఎఫ్ఆర్ఎం పర్సన్, ఓకే? సో స్కూల్లో ఎఫ్ఆర్ఎంఏ, బట్ కాలేజ్లో ఇంజనీరింగ్లో వాజ్ నాట్ ఎఫ్ఆర్ఎం. బట్ ఆంటర్ప్రినర్గా ఎదిగినాక అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ఆర్ఎం. సో ఈ సెమినార్ బ్రేక్లో ఆయనను కలిసేకి వెళ్ళాను, ఆటోగ్రాఫ్ తీసుకొని స్టేజ్ దగ్గర ఏమంటారు సెల్ఫీ తీసుకునేసి. బికాస్ వావ్ పర్సన్ నాకు అతను. వెళ్ళినాక అతను నన్ను పరిచయం చేసుకున్నాడు, నేను అతన్ని పరిచయం చేసుకున్నాను. తర్వాత ఆయన నుంచి నేను ఎంత ఇన్స్పైర్ అయినాను అన్ని చెప్పాను. ఆయన నా బిజినెసెస్ అన్ని గురించి కనుక్కున్నాడు, ఎట్లా గ్రో అవుతున్నాయి అన్ని. అయిపోయింది, మళ్ళీ వచ్చి కూర్చునేసినాను. సెకండ్ సెషన్ బిగినింగ్ లో ఆయన మాట్లాడిన మొదటి మాట ఏమంటే, యంగ్ మ్యాన్ యువర్ నొరేన్ రైట్ అన్నాడు. సెకండ్ సెషన్ బిగినింగ్ లో అనమాట. నేను లిటరల్ షాక్. ఎస్ అంటేనే కెన్ యూ కమ్ ఆన్ స్టేజ్ అని చెప్పినాడు. పరిగెత్తుకుంటా స్టేజ్ మీద పోయినాను. పోతే ఆయన భుజం మీద చెయ్యి వేసుకొని, దిస్ గాయ్ రైట్ హియర్ ఈస్ గోయింగ్ టు ఓవర్టేక్ many people sitting in this auditorium, not just in this auditorium, many people in the country అని చెప్పినాడు. నాకు లిటరల్ గా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకు ఆయన మాట చెప్పినాడు? ఎంటైర్ ఆడిటోరియం స్టార్టెడ్ క్లాపింగ్. తర్వాత ఐ వెంట్ అండ్ సాట్. తర్వాత సెమినార్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి అడిగాను అనమాట, వై, వాట్ మేడ్ యూ టెల్ దట్? ఎగ్జాక్ట్ ఎందుకు చెప్పారంటే, ఇంత చిన్న ఏజ్ లో వాట్ యు గాట్, many people would not get it, because this is whatever is happening ఇక్కడ జరిగేదంతా మీరు గమనిస్తే సంథింగ్ రిలేటెడ్ టు కామన్ సెన్స్. డ్రీమ్ చేయమండం సంథింగ్ రిలేటెడ్ టు కామన్ సెన్స్. అండ్ చాలా ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ బిజినెస్ రిలేటెడ్ టు కామన్ సెన్స్. ఇవన్నీ కూడా యూ కుడ్ గెట్ ఇట్. నాకు నువ్వు ఎందుకంటే ఒక వ్యక్తితో మాట్లాడితే 5 నిమిషాల్లో అర్థమైపోతుంది ద వే దే ఆర్ బిల్డింగ్ ఇట్ అనేది. హీ కుడ్ గెట్ ఇట్. సో హీ రియలైజ్, ఓకే, యా, డెఫినెట్లీ దిస్ నాట్ ఎ రేస్ వేర్ ఈ అబ్బాయి నరేన్ ఓవర్టేక్ చేసేస్తాడు అంటే ఆయన ఉద్దేశం రేస్ అని కాదు. ఆయన ఉద్దేశం ఏమంటే, చాలా మంది చాలా ఫార్మాలిటీ, ఇప్పుడు ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వడం కూడా ఇట్ కుడ్ బి ఎ ఫార్మాలిటీ. ఓ టీమ్ మీటింగ్ ఉంది June 1st, ఇట్స్ ఎ ఫార్మాలిటీ. బట్ నేను చెప్తున్నా కదా, ఎవరీ ఫంక్షన్ చేంజ్డ్ మీ, ఎవరీ ఫంక్షన్ అటెండెడ్. ఆ ఫంక్షన్ పోయేది కూడా ఐ గో విత్ అన్ ఎక్స్పెక్టేషన్. వావ్, ఐ వాంట్ టు, అది నా ఫంక్షన్, మా ఇంట్లో జరిగే ఫంక్షన్, అంత ఎక్సైట్మెంట్తో పోయి ఎంజాయ్ చేసుకొని వస్తా. మోర్ ఓవర్ ఆ ఫంక్షన్ ఇంకా భయంకరంగా గుర్తు, ఎందుకంటే నాకు ఇష్టమైన రేబన్ గ్లాసెస్ పోగొట్టుకున్న దాంట్లో. ఓకే, అత్యుత్సాహంతో పరిగెత్తు ఫ్రంట్ పాకెట్లో పెట్టుకున్నా, ఎక్కడో పడిపోయినాయి అవి. సో లైక్ what made him do this comment? I'll tell you few points, okay? What do I mean by this common sense thing? Number 1, living by example.
what do I mean by living by example? I'm in a wellness company, so I use my nutrition. I always use my nutrition. I am the ambassador of my nutritional products. సో నేను మా ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. సో ఐ మేక్ షూర్ ఐ యూస్, మై కిడ్స్ యూస్, అండ్ బికాస్ మై బాడీ క్రేవ్స్ ఫర్ న్యూట్రిషన్. సో నంబర్ 1, ఐ లివ్ బై ఎగ్జాంపుల్. ఐ డోంట్ జస్ట్ మీకు ఒకటి చెప్పి నేను ఒకటి చేయడం ఉండదు. నంబర్ 2, 2 meal plan. When I talk about 2 meals, I eat 2 meals only. Okay. In fact, today it was only 1 meal because morning, I had fruit. So I didn't feel like eating, and late noon around office poye mundu, I had 1 meal only. Exercise. When I talk about exercise, I do exercise. I make sure that at least I'm active. 10,000 steps రోజు పడి తీరుతాయి. అండ్ ఐ మేక్ షూర్ దట్ ఐఎమ్ వేరింగ్ ద ఫిట్నెస్ ట్రాకర్. క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. ఐ హిట్ జిమ్ ఆర్ ఇంట్లో క్రియలు, యోగా క్రియాస్ చేయడము, 50 పుషప్స్ చేయడము, 50 సిట్అప్స్ చేయడం, ఇవన్నీ కూడా. ఓకే. అండ్ ఐ రీడ్, ఐ లెర్న్, మేక్ షూర్ ఏదైనా నచ్చినప్పుడు ఆ కోట్స్లో నుంచి మెసేజెస్ తీసుకొని ఐ అన్లర్న్, అడాప్ట్ అవ్వడము. సో ఇవన్నీ కూడా లీడింగ్ బై ఎగ్జాంపుల్, నంబర్ 1. నంబర్ 2, నో క్రాస్ లైనింగ్. యూ విల్ నాట్ సీ నా టీమ్, నా బిజినెస్ సంబంధించని వాళ్ళ నంబర్స్ నా దగ్గర మీరు ఏవి చూడరు. సో లైక్ ఇప్పుడు సంధ్య మ్యామ్ టాకింగ్ టు ప్రాబబ్లీ విజిత కంటిన్యూస్లీ, విజిత టాకింగ్ టు సంధ్య మ్యామ్, ఇట్లాంటివి. ఎందుకంటే బిజినెస్లో నేర్పించేసినారు ఇవన్నీ మాకు ప్రిన్సిపల్స్, ఇవి జరగకూడదు అని. సో ఐ డోంట్ డూ దట్. సింపుల్. అదొక అంటే ఇవన్నీ ఎలా ఉండాలంటే ఒకసారే నేర్చుకుని, ఒకసారి చెప్తే ఆడికి మ్యాటర్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఇవి రాకెట్ సైన్స్ కాదు కదా. ఇది తెలుసుకున్నాక మ్యాటర్ అయిపోయింది అంతే. ఓకే, నో క్రాస్ లైన్స్, ఓవర్. చాలా మంది ఇది తెలియక ఏముందిలే మా ఫ్రెండే కదా అట్ట ఇట్ట అనుకునేసి దే లూజ్ దేర్ బిజినెసెస్. అండ్ నో నెగటివ్, షార్ట్ లైఫ్, టాక్ గ్రాటిట్యూడ్, టాక్ గుడ్ థింగ్స్, see good, talk, అంటే don't issues ఏమైనా ఉంటే business లో you can definitely talk. They are called challenges. They are called some problems to be resolved. అంతే కదా అని నెగిటివే మాట్లాడద్దని చెప్పినారు కదా అనేసి మీకు నిజంగా ఒక క్లయింట్తో ఏదైనా సమస్య ఉంది అనుకోండి, అయ్యో ఎట్టబ్బా ఇప్పుడు నెగిటివే మాట్లాడదన్నారు, ఏం చేయాలనేసి క్లయింట్ వేసేస్తే సరిపోదు. డెఫినెట్గా అవి రిజాల్వ్ చేసుకోవాలి. నేను చెప్పే నెగటివ్స్ అంటే ఏమంటే, ఏందబ్బా ఇది ఎట్లా, అదేనా మాకు ఇట్లా అస్సులు, బుస్సులు, కస్సులు, లేదంటే ఇవన్నీ ఉంటాయి కదా, దీర్ఘాలు, గుణితాలు. డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు దట్. అండ్ యూ విల్ నెవర్ సీ అస్ టాకింగ్ నెగటివ్. అండ్ ఐ విల్ నెవర్ హ్యావ్ క్వశ్చన్స్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్, ఎలాన్ మస్క్ బికేమ్ ఎ ట్రిలియనర్. ఎట్లా అయిపోయినాడు? ఎస్, అసలు we should not have questions. Maybe this guy Vijay, suddenly after 6 months you saw him in 5 lakh club. ఎట్లా నాయన మొన్ననే వచ్చినాడు 1 lakh అనే క్లబ్ లో ఉంటేనే మాకు మైండ్ దొబ్బింది. 5 నెలల్లో 5 lakh క్లబ్ లోకి ఎట్టపోయినాడు. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ క్వశ్చన్. మీకు క్వశ్చన్ రాకూడదు. మీకేముండాలంటే, ఓ వావ్, విజయ్ డిడ్ ఇట్, ఎక్సలెంట్, I'll be there too. That's it. You don't need to have ఎవడో సక్సెస్ నాకు క్వశ్చన్ రైజ్ చేయకూడదు. మ్యాక్సిమం నేను ఇన్స్పైర్ అవ్వాలి. అందుకని క్వశ్చన్ వచ్చిందంటే దట్ మైండ్ హ్యాస్ ఎ ప్రాబ్లం. ఓకే, నెవర్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. యూ వాంట్ ఎ BMW 6 Series like I have, you can have it. యాజ్ సింపుల్. మీ గోల్స్, మీ ఫైనాన్సెస్ అవన్నీ. నేను ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేశాను కాబట్టి టైం ఎక్కువ పట్టింది. లేదంటే ఇదే కారు 10 ఏళ్ల ముందు కొనిండొచ్చు నేను. ఐ చేంజ్ ఆల్మోస్ట్ 7 to 8 కార్స్. మా అమ్మ నంబర్ కూడా మర్చిపోయింది. ఓకే, అన్ని కార్స్ ఎవ్రీ 2 years, ఎవ్రీ 3 years. ఎందుకంటే ఐ ట్రావెల్డ్ ఎ లాట్ టు బిల్డ్ మై ఎంటర్ప్రైజెస్. అండ్ no money mess ups. I never take money from people. I don't give money to people.
నో మనీ మెసప్స్. ఇప్పుడు వినయ్ దగ్గర వినయ్ నేను కలిసామనుకోండి, అదే అన్న పోయినసారి అప్పుడు మీరు ఈ ఈ పంచాయతీ నాకు వినయ్కి మధ్య ఉండకూడదు. ఇక్కడ మన ఎవ్వరి మధ్య కానీ మన మధ్య ఉండాల్సిన ఒక్కటే రిలేషన్షిప్ ఏమంటే ద రిలేషన్షిప్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ బిజినెస్, ట్రస్ట్, గ్రోత్, హౌ ఐ షుడ్ హెల్ప్ యూ, అండ్ దట్స్ ఇట్. Never get into money dealings. Don't I help people who are in financial need? That's a different story. Maybe recently oka ex-cricket mate who lost his job. నేను హైదరాబాద్ విజయవాడలో నేను అమరావతి someplace, and I got a message, I lost my job, can you able to help me out అనేసి. That was the portion where I couldn't, because some medical emergency, his wife was in hospital. I cannot be so, what to say, no. First thing వచ్చి he doesn't belong to business లో ఉంటే rule is rule. He doesn't belong to business. అక్కడ అబ్బాయి నేను నెక్స్ట్ మంత్ గ్యారంటీ ఇచ్చేస్తా, నెక్స్ట్ మంత్ గ్యారంటీ ఇచ్చేస్తా, అవన్నీ నా చెవులోకి ఎక్కువ అనమాట. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చేసినామంటే నెక్స్ట్ మంత్ లేవన్నమాట, ఇచ్చేయాలి అంతే. ఇంకా ఆ కేసు ఉంటే యూ క్యాన్ గివ్. అటువంటిది వన్స్ ఇన్ ఎ వైల్ విల్ బి డూయింగ్ దట్, బట్ నెవర్ విత్ పీపుల్ ఇన్ ద బిజినెస్. ఓకే, నో మనీ మెసప్స్, నెవర్, అండ్ నెవర్ హర్ట్ పీపుల్స్ ఈగో. వీఆర్ ద బెస్ట్, మేము సూపరు, నువ్వేంది వేస్ట్, అట్లా ఇట్లా, లేదంటే ప్రొఫెషన్స్ని తక్కువ చేసి మాట్లాడటము, లేదంటే మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు, లేదంటే నెవర్ హర్ట్ పీపుల్స్ ఈగో. I have told this multiple times, right from beggar, try to see grace in them, maybe something to respect. Okay, so all these qualities, this is what together is called common sense నా దృష్టిలో. బికాస్ దేంట్లో కానీ మీరు గమనిస్తే ఇంటెలిజెన్స్ కి తావులేదు. విపరీతమైన తెలివి అప్లై చేయాల్సిన పనులు కాదు ఇవేవి. అప్పులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు, ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయము. ఎదుటోళ్ళని హర్ట్ చేయకూడదు, ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయము. చెడ్డు మాట్లాడద్దు, అదేదో కోతులు ఉన్నాయి కదా బొమ్మ, అది ఎప్పటి నుంచో ఉన్నాయి, అది కూడా ఇంగిత జ్ఞానము. ఇవన్నీ కామన్ సెన్స్. ఆ విషయము ఆ పెద్ద ఆయన 5 నిమిషాల్లో నా నుంచి పసిగట్టినాడంట. అది ఆయన చెప్పిండేది. ఐ రియలైజ్ దట్ మ్యాన్, వాట్ యు గాట్ మెనీ పీపుల్ డోంట్ గెట్ ఇట్, బికాస్ ఎమోషనల్గా తీసుకుంటారు బిజినెస్ని, కుమ్మేలా చేయాలి అట్టా ఇట్ట అనేసి. ఇట్స్ నాట్ లైక్ దట్. యు గాట్ ఇట్, దట్స్ ఇట్, రైట్? అండ్ whenever you see leaders, that's ఇప్పుడు ఆయన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. whenever you see leaders, you should make sure you are learning. ఈరోజు what did you learn from Priyanka? What did you learn from Sushma, Kanta Reddy, Vijay? Very important. Are you taking certain things? Example, Priyanka, I think చాలా షార్ట్ టైంలో ఒక మంచి అంత అకంప్లిష్ చేయగలుగుతున్నారంటే ఖచ్చితంగా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. నేను ఇందాక చెప్పాను ఫస్ట్ లో, ఒక మజిల్. షీఈస్ వర్కింగ్ ఏ మజిల్. అర్జెన్సీ అనే ఒక మజిల్. మనం బైసెప్ బిల్డ్ చేయడమో, ట్రైసెప్ బిల్డ్ చేయడమో, ఎక్సర్సైజ్ చేస్తూ అట్లా, అదే విధంగా అర్జెన్సీ, త్వరగా నాకు చేయాలా అనే ఒక మజిల్. అందుకే కదా అంత త్వరగా అవి చేయగలుగుతున్నారు. ఇక్కడ ఎవరికన్నా అంతే త్వరగా కావాలంటే యూ కెన్ ఆల్సో డూ దట్. నాకు తెలిసి దట్స్ వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ప్రియాంక. అండ్ సుష్మా డెఫినెట్లీ షీ హ్యాడ్ టు ప్రూవ్, బికాజ్ అంత అంటే ఇంకా తొక్కేసినారు కదా సార్, తొక్కేసినారు సార్ వాళ్ళు అన్నాను. అదేదో ప్రమాణం ఆ టైప్లో ఈ ఆపర్చునిటీ కేమ్ లైక్ వాట్ టు సే, ఎ బ్లెస్సింగ్, ఎ బూన్. అండ్ ఆ బుక్ లో ఉంది కదా మన పాలో కోలో, ద ఆల్కెమిస్ట్ లో, ఎవరీ బ్లెస్సింగ్ ఇగ్నోర్డ్ బికమ్స్ ఎ కర్స్. విస్మరించిన ప్రతి వరం శాపంగా మారుతుంది. అంటే మనకు శాపము ఏదో రూపంలో దేవుడు వచ్చి ఇదిగో నేను శపిస్తున్నాను పెట్టడు. నీ దగ్గరకు వచ్చిన వరాన్ని నువ్వు విస్మరిస్తావు చూడు,
ఆ వరమే పక్కకు పోయి నీకు శాపంగా మారుతుంది. ఆ విషయం నీకు ఆ రోజు తెలియదు. 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది అనమాట. కోల్పోయిన ఆపర్చునిటీ. బ్యూటిఫుల్ ఉంటుంది ఆ బుక్‌లో. ట్రూ అది. ఎందుకంటే నా దగ్గరకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ప్రయత్నించిన, పడినా, లేచినది వేరే విషయాలు. బట్ ఇదే ఆపర్చునిటీ చాలా మంది దగ్గరకు వచ్చినప్పుడు దే ఇగ్నోర్డ్. మనకెందుకులే అట్లా ఇట్లా అని. ఇప్పుడు దే రిపెంట్ అనమాట. అది ఎన్ని విధాలుగా ఎన్ని యాంగిల్స్ అవుతున్నారో నేను చెప్పను కూడా లేను. జెలస్ ఫీల్ అవుతారు నా లైఫ్ స్టైల్ చూసేసి. ఏమంటే ఇక్కడ ఐ టుక్ ఇట్, దే దే ఇగ్నోర్డ్. దాని గురించే అపోలో కోఎల్హో చెప్పేది ఆథర్. అండ్ ఇక్కడ సుష్మా కేసులో నాకు క్లియర్‌గా అదే కనపడింది. షీ టుక్ ద ఆపర్చునిటీ దట్ బికేమ్ ఏ బ్లెస్సింగ్. చాలా షియర్ ప్రెషర్ ఉన్నింది. హస్బెండ్ నుంచి ప్రెషర్ ఉన్నింది. లాస్ట్‌కి పిల్లలు వదిలితే అనంత్‌ని తొక్కులేపేందుకు కూడా రెడీ అయిపోయినారు. ఏయ్! అనంత్ ఎక్కడున్నారు మాకు చూపియండని. ఓకే. సో, ఆ రేంజ్‌కి ఎన్వైర్న్‌మెంట్ ఇంట్లో క్రియేట్ అయిందంటే వదిలేసేందుకు ఆస్కారం ఎక్కువ కదా వ్యాపారాన్ని. అటాంటిది దొంగగా సెషన్‌లు చేసుకుంటూ ఇంట్లో చేస్తే హస్బెండ్ అరుస్తారని లాస్ట్‌కి ఏ స్టేజ్‌కి తీసుకొచ్చింది. ఈరోజు వాళ్ళ హస్బెండ్ స్టేటస్‌కి క్లాప్స్ కొట్టి అదంతా మాకు స్క్రీన్ షాట్ పెట్టారు. దిస్ ఈజ్ అకంప్లిష్‌మెంట్. ఆ జర్నీ కూడా ఎంత టైం పట్టింది? 2, 3, 4 ఏండ్ల? నో. లెస్ థాన్ ఎ ఇయర్. ఓకే. అండ్ కాంతారెడ్డి అండ్ లావణ్య, ద ప్యూర్ మీనింగ్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్సీ. 3, 4 ఐ థింక్ 2021 అంటే 3 ఇయర్స్ నుంచి. One seminar he got excited, got in. Coronalo he realized the importance of having your own income, your own enterprise, passive income sources build చేసుకున్నారు. అండ్ అడాప్ట్ అవుతూ వచ్చారు. వావ్‌కి అడాప్ట్ అయ్యారు. WGకి అడాప్ట్ అవుతూ వచ్చారు. రైట్ నౌ హి ఈస్ ఇంటూ 1 lakh club. సో హి హాస్ బీన్ దేర్ కంటిన్యూయస్లీ. అండ్ విజయ్. సో sheer discipline, sheer discipline and ultra క్వాలిటీ కాన్షియస్. ఒక క్లయింట్ నా దగ్గరకు వస్తే ఆ క్లయింట్‌కి ఏమి ఇవ్వాలి, ఏం కావాలి, వీళ్ళందరి దగ్గర నుంచి లెసన్స్ ఈరోజు మీరు తీసుకుంటే ఐ థింక్ యువర్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ యూ టర్న్ ఫ్రమ్ టుమారో మార్నింగ్. ఐ డూ దిస్. ఒక్కొక్క బుక్‌లో ఒక్కొక్క ఆథర్ నన్ను మారుస్తాడు. పాడ్‌కాస్ట్‌లో స్పీకర్స్ మారుస్తారు. ఐ అలో దెమ్ బేసికల్లీ. ఐ బికమ్ ఎ చైల్డ్. ఓకే. సో దిస్ ఈస్ వాట్ వివేకానంద సేస్ ఇన్ ఎ బుక్. అందరు దేవుని ప్రార్థిస్తాం, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని కోరుకుంటాము. అండ్ చాలా అద్భుతాలు జరగాలనుకుంటాం. కానీ వివేకానంద చెప్తాడనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ డెఫినిషన్స్. హి సేస్ గాడ్ డజంట్ కమ్ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఎస్పెషల్లీ ఇన్ 21st century, ఇన్ ద ప్రెజెంట్ ఎరా. హి కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. నీలో ఇప్పుడు ప్రేరణ అనేది ఒక ఫీలింగ్ కలుగుతా అంటే ఈ క్షణం నీ దేవుడు నీ మీద వర్క్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ రైట్ నౌ దేర్ సిట్టింగ్ ట్రైంగ్ టు వర్క్ విత్ యూ, ఇన్ యూ. ఇన్స్పిరేషన్. Because that is what is lacking in people. This is totally different from motivation. This seminar ఇప్పుడు ఏదైతే జరుగుతుందో this is not about motivation. మోటివేషన్ అనేది చాలా జరుగుతాయి, మీరు కూడా చేయగలరు, కమాన్ అనేసి. అది కాదు ఇన్స్పిరేషన్. సుష్మా నుంచి మీరు తీసుకోవాల్సింది ఇన్స్పిరేషన్. బికాజ్ ఈ కనెక్షన్ అలానే ఉంటుంది, ఇన్స్పైర్ అవ్వడం. బ్యూటిఫుల్ లైన్ విచ్ which hit my heart, Vivekananda's. When you feel that moment God is there. Don't expect any other God to come and do some miracles. So once you have this inspiration, what are you supposed to do? వెళ్ళేసి అలానే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి? No, you have to fix your goal. 10 club. Write down, reset your goal, write down. This is the time to write down. అందరికీ క్యాలెండర్లో, నేను ఇది ప్రతి టీమ్ మీటింగ్లో చాలాసార్లు చెప్పినాను అనమాట. క్యాలెండర్లో అందరికీ ఉండేటివి 30 రోజులు, 31, ఇవన్నీ డేట్లు అయితే మనకు అవి డేట్లు కాదు. మన ఫైర్కి, మన డ్రీమ్ వైపుకు పోవాల్సి ఉండే మెట్లు. ఎస్పెషలీ ఆ ఫస్ట్ డేట్ ఉంటుంది చూసినారా, ఫస్ట్ డేట్ లేదా ముందు మంత్లో ఉండే లాస్ట్ డేట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్. బికాజ్ ఆ నెల మొత్తాన్ని మనము నట్స్ అండ్ బోల్ట్స్ టైట్ చేసుకొని, స్క్రూలు, స్పానర్లు అన్నీ పెట్టుకొని టైట్ చేసుకొని ఆ నెలంతా మనం గ్రిప్లో తెచ్చుకోవాలి. లేదంటే కళ్ళు మూసుకొని ఇదే కదా మిస్టేక్ చాలా మంది చేసేది లైఫ్లో.
అదే టైం సకసకా అని గడిచిపోతాను. ఎందుకు గడిచిపోతుందంటే నువ్వు నీ దగ్గర స్పానర్లు అవేమి లేవన్నమాట. యూ హ్యావ్ టు ఫిక్స్ టైటన్ ద నట్స్ అండ్ బోల్ట్స్. టైం నేను ఈ మధ్య ఏదో స్టేటస్ పెట్టున్నా చూడండి, ఇర్ఫాన్ ఖాన్ డైలాగ్ ఒకటి, జిందగీ చోటీ నహి హోతే. అంటే లైఫ్ చాలా చిన్నది అని అనుకుంటారు. యాక్చువల్ లైఫ్ చిన్నది కాదు. మనము జీవించడం మొదలు పెట్టేదే చాలా లేట్గా మొదలు పెట్టి ఇదే లైఫ్ అనుకునేంత లోపల ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాల్సిన టైం స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. June 1st టీమ్ మీటింగ్. వాట్ హ్యావ్ యూ లెర్న్డ్? వాట్ ఇన్స్పైర్డ్ యూ? వాట్ ఎక్సైటెడ్ యూ? అండ్ వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ డేట్స్? ఈ నెలలో మీ HWL సెషన్ డేట్స్ ఏంటి? ఆర్ యూ ఫిక్సింగ్ ఇట్? అండ్ WG బ్యాచ్ 2కి స్క్రీనింగ్ జరుగుతోంది. ఆల్రెడీ ఇండక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఐ థింక్ 10+ ఇండక్షన్స్ అయిపోయినాయి. అవర్ నంబర్ విల్ బి 100. సో మీ తరపున ఆర్ యూ గోయింగ్ టు హ్యావ్ యువర్ పీపుల్ ఇన్ దిస్ WG బ్యాచ్? అండ్ July 6th and 7th విల్ హ్యావ్ హస్లర్స్ హడల్ నెక్స్ట్ టీమ్ మీటింగ్. ఈ లోపల విత్ వాట్ ప్రోగ్రెస్ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్. సో ఆల్ దిస్. సో ఆర్ యూ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ 100 క్లబ్, 6-digit క్లబ్లో మీరు ఆర్ యూ గోయింగ్ టు బి పార్ట్? ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇకిగాయ్ క్లబ్, వీఆర్ గోయింగ్ టు రీస్టార్ట్ ఇకిగాయ్ క్లబ్ ఫ్రమ్ దిస్ మండే. సో వీటన్నిటి వలన అడ్వాంటేజ్ ఏమంటే మీ విజిబిలిటీలో ఎంతసేపు చాలా మంది చేసే అతిపెద్ద తప్పు వెయిట్ లాస్ లేదంటే క్లయింట్ టెస్టిమోనియల్. నో, యూ షుడ్ ఆల్సో బి సీన్. ఇకిగాయ్ క్లబ్ కనపడాలి. మేబీ మీరు ఒక హెల్త్ బైట్లో కనపడాలి, మేబీ మీరు ఒక ఎక్సైజ్ బైట్లో కనపడాలి, లేదా మీరు ఎక్సైజ్ చేసినట్టు ఇవన్నీ కనబడితే, ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను కదా, యూ ఆర్ అన్ ఎగ్జాంపుల్. దెన్ పీపుల్ విల్ స్టార్ట్ కనెక్టింగ్ టు యూ మోర్, బికమ్ మోర్ అండ్ మోర్ విజిబుల్. ఓకే, అండ్ దట్ ఇట్ ఫోక్స్. నాకు ఐఎమ్ ప్రెటీ ఎక్సైటెడ్ దట్ మనం ఏ మిషన్ అండ్ విజన్తో అయితే ఇది బిగిన్ చేసామో, ద విజన్ ఆఫ్ FIRE, బేబీ స్టెప్స్ అయితే స్టార్ట్ అయినాయి. బట్ ఐ థింక్ ఈ హస్లర్స్ హడల్లో విల్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ కట్. ఐ మీన్, ఓకే, నెక్స్ట్ 5 yearsలో ఎంత ఫండ్ ఉండాలి, సో దట్ ఐ మీన్ వీటన్నిటి మీద కూడా ఒకసారి లెట్స్ సిట్ అండ్ టాక్ అండ్ డిస్కస్. దిస్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ బికాస్ ఐ నో ఆల్ ఆఫ్ యూ, మెనీ ఆఫ్ యూ స్టార్టెడ్ మేకింగ్ రియల్ గుడ్ మనీ. సో దాంట్లో డైవర్షన్ స్టార్ట్ అవ్వడము, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవ్వడము, ప్యాసివ్ ఇన్కమ్ వైపు స్టెప్స్ పడుతున్నాయా లేదా, ఇవన్నీ మనం ఈ July 6th and 7th దే ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ యూ. అండ్ July 5th will be WG batch 1 date. July 5th ఓన్లీ 1 date ఉంటుంది. సో ఆ రోజు దట్ ఈస్ ఓన్లీ ఫర్ WG పీపుల్, అంటే స్టూడెంట్స్. సో మీ తరపున ఎవరన్నా మీరు ఇండక్ట్ చేస్తా అంటే you can have this date in your mind. Already sip and chat screenings have started. So interviews jarugutunayi. So work on that. So that మీకు ఇన్కమ్ ప్లాన్ అనే వీడియో మీకు పంపించాను కదా, దాని part 2 మళ్ళీ చేస్తాను నేను. ఎందుకంటే యూ నీడ్ మోర్ క్లారిటీ ఆన్ దట్. part 2 మళ్ళీ చేస్తాను, బికాస్ ఫ్యూ పీపుల్ ఆఫ్ మీ క్వశ్చన్స్ ఆన్ దట్ ఇన్కమ్ ప్లాన్ యాజ్ వెల్. ఆ ఇన్కమ్ ప్లాన్లో ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు 1 lakh క్లబ్ ప్రియాంక ఎంటర్డ్, 1 lakh క్లబ్ విజయ్ ఎంటర్డ్. దిస్ ఈస్ ఇన్స్టాంట్. 6 months, 7 monthsలో ఇట్ కెన్ గో టు 2 lakhs, 2.5. బట్ డిలేడ్ ఇన్కమ్ ఇంకోటి డెవలప్ అవుతుంది వీళ్ళకి. అది నెక్స్ట్ 3 years, 4 yearsలో దట్ ఈస్ గోయింగ్ టు బి మల్టిపుల్స్, అనదర్ సోర్స్. అది ఆ ఇన్కమ్ ప్లాన్లో అది మీకు అర్థమై ఉండాలా. సో 2 systems మనం ప్యారలల్గా బిల్డ్ చేస్తున్నాం. ఓకే, సో probably in the next call, which we'll do only for the sake of this income clarifications, will connect. So all the best. June team meeting objectives should be ఈ మంత్లో మీ HWLs dates fix చేసుకోండి. 5 club, 10 club, 15, 20. I got to be in 20 club. Start speaking it. అంజలి ఒక ఇది చేసి వాళ్ళ women హస్లర్స్, ఉమెన్ వారియర్స్ గ్రూప్లో పెట్టుకున్నారనమాట. సో
ఎవరైతే మీరు 1 lakh క్లబ్‌లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో మీ ఫోటోల్ని, ఆ ఫోటోలు ఇప్పుడు కాంతారెడ్డి, లావణ్య ఫోటో తీసేసి, మీ ఫోటోని పెట్టుకొని, మీ పేరు రాసుకొని, మీ మొబైల్ మీద అదేమంటారు కదా! వాల్ పేపర్ అంటారు. అట్రాక్ట్ చేయండి. మొబైల్ వాల్ పేపర్‌గా పెట్టుకోండి. చూడండి. ఒక డేట్ పెట్టుకొని అట్రాక్ట్ చేయండి అనేసి. సో, ఐ వాంట్ ఎవ్రీబడీ టు థింక్ లైక్ దట్. 1 lakh క్లబ్‌లో మీరు అచీవ్ చేస్తున్నట్టు. ఎవ్రీబడీ డోంట్ ఈవెన్ హెసిటేట్ డూయింగ్ దట్. ఐయామ్ గెట్టింగ్ ఇంటు 1 lakh క్లబ్ అని. మ్యాజిక్ హ్యాపెన్స్. ఓకే. సో, ఆల్ ద బెస్ట్ అండ్ నాకు బిఫోర్ ఐ క్లోజ్ మన సూరత్‌లో ఐ డిడ్ ఎ సెమినార్ వన్స్. సూరత్ ఐ థింక్ యూ నో. ఇట్స్ కాల్డ్ అంటే డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా. దాంట్లో ఆ సెమినార్ చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ పీపుల్. అంటే అందరూ బిజినెస్ పీపుల్ అనుకోండి. కాబట్టి వాళ్ళు షూర్‌గా మీకు 7:30, 8:30 లోపలైతే సెమినార్‌కి రారు. సో, సెమినార్ బిగిన్ అయిందే నైట్ 9కి. నైట్ 9-12 సెమినార్ అది. 3 అవర్స్ సెమినార్. దాంట్లో నేను స్పీకర్. సో, ఐ స్టిల్ రిమెంబర్ ఆ సెమినార్ పోయినప్పుడు ద ఫస్ట్ ఓపెనింగ్ లైన్ విత్ విచ్ ఐ స్పోక్. ద లైన్ దట్ ఐ స్పోక్. జబ్ సబ్ సోనే జా రహే హై తో హమ్ జాగ్నే జా రహే హై అని. అంటే అందరూ నిద్రపోయేకి ఉపక్రమిస్తున్నప్పుడు మనం మేల్కొనేకి రెడీ అయితున్నాం అనేసి. ఆ మేల్కొనడం అంటే మామూలు మేల్కొనడం కాదు. అవేకెనింగ్. సో, ఇప్పుడు కూడా నైట్ 9-11 వరకు మనం ఒక సెమినార్‌లో ఉన్నామంటే ఇప్పుడు 11కి అందరూ 90% గుర్రు పెట్టి నిద్రపోమనేసి కాదు. జస్ట్ మీ గోల్స్‌ని ఒక్కసారి రీవిజిట్ చేయండి. ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ రీవిజిట్ చేయండి. లెట్ ఇట్ బి అన్ అవేకెనింగ్. ఓకే. సో, ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ మంత్ అహెడ్.